సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానించుకుని మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త, మన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి లూకాసు వార్త 4వ అధ్యాయము. లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పించాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవం కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభువా. ఇదో గడిచిన వారం అంతా కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచినైనా ఈ ఆదివారం ఈరోజు ఉదయకాలం అయ్యా మీ సన్నిధిలో చేరి ప్రభా మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చిందేవా. మీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన బిడ్డలందరూ కూడా జ్ఞాపం చేసుకున్నాయా, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి నాయన. మీ ఆత్మతో మీ వాక్యముతో అందరూ నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా రాబోతున్న బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి నాయన సహాయం ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మా హృదయాలు బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. మనం దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనకు అర్థమైపోయి ఉండొచ్చు చదవగానే. ఇక్కడ మనం చదివిన మాటల్లో యేసు ప్రభు ఈ లోకంలో ఆయన మనుష్య కుమారుడుగా జీవిస్తున్న దినాల్లో 30 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళు యేసు ప్రభు బాప్తిసం ఇచ్చి యోహాను చేత బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన తర్వాత ఆయన మీదకి పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చి దిగింది. అలాగా బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉన్నాడు. అయితే నింపబడిన తర్వాత ఆయన ఉపవాసం ఉండాలి కాబట్టి, బాప్తిసం పొందిన తర్వాత ఉపవాసం ఉండాలి కాబట్టి 40 దినాల పాటు అరణ్యములోకి తీసుకుపోబడ్డాడు. అంటే ఆత్మ చేత అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. 40 దినాల పాటు ఉపవాసం ఉండాలి, ఏమీ తినటానికి లేదు, ఏమీ త్రాగటానికి లేదు. ఈ విధంగా 40 రోజులు ఉపవాసం ఉండటానికి వెళ్ళిన తర్వాత 40 రోజులు ముగుస్తున్న ఆ సమయంలో అపవాది వచ్చాడు దగ్గరికి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి అపవాది వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు? వచ్చి అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభుకి సాతానికి ఒక సంభాషణ జరుగుతూ ఉంది. యేసు ప్రభుతోటి సాతాను కూడా వాక్యం మాట్లాడుతున్నాడు. వాక్యం ఎక్కడి నుంచి? లేఖనాల నుంచి తీసి మాట్లాడుతున్నాడు. పాత నిబంధనలో నుంచి వాక్యాలు తీసి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. మీ బైబిల్లో ఉంది కదా, నీకు ఆకలి అవుతుంది కదా, 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నావు కదా బాప్తిసం తీసుకున్న తర్వాత. ఈ 40 రోజుల పాటు ఉపవాసం ఉన్నావు కాబట్టి నీకు బాగా ఆకలి అవుతుంది. ఆకలి అవుతున్నప్పుడు నీకు ఆహారం లేదు. ఇక్కడ లేనప్పుడు ఈ రాళ్ళు తీసుకొని పోయి రొట్టెలుగా ఆజ్ఞాపిస్తే అవుతాయి కదా, నువ్వు దేవుడు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, మీ దేవుడు ఇలా చేస్తాడు కదా, మరి ఈ రాళ్ళను రొట్టెలాగా చేసుకొని తినవచ్చు కదా, ఆకలి తీర్చుకోవచ్చు కదా అని ఇక్కడ అపవాది యేసు ప్రభువును శోధిస్తున్నాడు. అంటే యేసు ప్రభు వెంటనే సమాధానం చెబుతున్నాడు, ఒక మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు మనిషి అని ఇక్కడ యేసు ప్రభు సాతానుతో మాట్లాడుతున్నాడు. ఈ మాట చెబుతున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. ఏమంటే నిన్నటి దినాన్ని మేము ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాం, ఒక మీటింగ్కి వెళ్ళాం ఒంగోలులో. వాళ్ళు చెన్నై నుంచి వచ్చారు. చాలా వాళ్ళు మధ్యప్రదేశ్లో, వాళ్ళు చెన్నై వాళ్ళైతే మధ్యప్రదేశ్లో వాళ్ళు పెద్ద సంస్థను అంటే నడిపిస్తూ ఉన్నారు. అంటే కొన్ని వేల మందిని అక్కడ తయారు చేస్తున్నారు క్రైస్తవులుగా. వాళ్ళు చీటీ వేసుకున్నారంట. చీటీ వేసుకున్నప్పుడు ఒంగోలుని చూపించిందంట. ఒంగోలు పేరు వచ్చింది.
ఆ ఒంగోలు పేరొచ్చింది కాబట్టి ఒంగోలు వెళ్ళాలి, ఒంగోలు సువార్త ప్రకటించాలి అని ఒంగోలు నిన్న వచ్చిన తర్వాత వాళ్ళు చెబుతున్నప్పుడు వాక్యాలు అంటే 7 గంటలు ప్రార్థన, అది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రము 4 గంటల దాకా ఏమీ తినటం లేదు, ఏమీ త్రాగటం లేదు, ఉపవాసం. నిన్న మేము వెళ్ళి అంతసేపు అక్కడ గడిపేటప్పుడు కొంతసేపు మధ్యాహ్నం దాకా ప్రార్థన చేయించారు. ప్రార్థన చేసి కొన్ని అంశాలు దేశం కోసం, రాష్ట్రం కోసం, మరి పరిస్థితుల కోసం కొన్ని ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి వాటి కోసము, నాయకుల కోసము అన్ని ప్రార్థన చేయించారు. అయితే ఆ సేవకుడు చెన్నైలో ఆయన సేవకుడు వచ్చి మాట్లాడుతున్నప్పుడు దాదాపు గంట పైన మాట్లాడాడు. ఈ ప్రార్థనల కంటే ఆయన మాట్లాడినప్పుడు మాకు అసలు ఆకలి అనిపించలేదు అసలు. నాకు అస్సలు ఆకలి అనిపించలేదు, టైం కూడా తెలియటం లేదు. అప్పుడే 4 అయిందో అనిపించింది మాకు. అంటే ఆ మాటలు వింటూ ఆయన ఒక పక్క దుఃఖపడుతూ మాట్లాడుతున్నాడు. ఒక పక్క నశించిపోతున్న ఆత్మల కోసం ఆయన ఎలా జీవించాడో, ఆయన ఎలా సమర్పించుకున్నాడో ఆ వాక్యము ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు కూర్చున్న వాళ్ళందరూ కూడా కళ్ళ నీళ్ళు అందరికీ వచ్చాయి. నేను కళ్ళు తుడుచుకుంటూ చూడాలి ఆ వాక్యం వినాలి ఆ మాట. అలాగా అసలు ఆ మాట విన్నప్పుడు అసలు కడుపు నిండిపోయినట్టు అయిపోయిందనమాట. ఎందుకు నాకు ఈ మాట గుర్తొచ్చిందంటే, ఇక్కడ మనం చదువుకున్న మాటలు యేసు ప్రభువు మాట అదే అంటున్నాడు. ఒక మనిషి రొట్టె తింటేనే కడుపు నిండదు కానీ, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడు అని దేవుడు యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న మాటలు ఏమిటంటే, మనము బాప్తీసం పొందిన తర్వాత, మనము బాప్తీసం పొందని వారు కూడా పనికొచ్చింది ఈ మాటలు వినండి. నేను బాప్తీసం పొందలేదు కదా, నాకు అవసరం లేదు అనుకోవద్దు. బాప్తీసం పొందిన వాళ్ళు తర్వాత 40 రోజుల పాటు ఉపవాసం ఉంటారు. అంటే కొంతమంది కొన్ని రోజులు తక్కువ రోజులు ఉంటారు, ఉండని వాళ్ళు 40 రోజులు ఉపవాసం ఉంటే మంచిది. ఈ 40 రోజుల్లో విపరీతంగా ఆకలి అవుతూ ఉంటుంది, విపరీతంగా దాహం అవుతూ ఉంటుంది. ఈ శరీరం సంబంధించిన ఆకలి అవుతూ ఉంటుంది. ఈ శరీరం సంబంధించిన ఆకలిని క్యాచ్ చేయడానికి అపవాది వస్తాడు మన దగ్గరికి. ఎలాగైనా వీళ్ళని పడేయాలి, ఎలాగైనా వీళ్ళని ఉపవాసం ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలి, చేయాలి, ఏదో తినిపించి ఉపవాసము ఇన్ని రోజులున్న ఉపవాసం వ్యర్థం చేయాలి అని ఒక ఆలోచనతోటి అపవాది మన దగ్గరికి వస్తాం. అంటే బాప్తీసం పొందిన తర్వాత అయినా, మన తర్వాత ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేసుకున్నప్పుడైనా, ఆ ఉపవాస ప్రార్థనలో కూడా అపవాది అనేవాడు ఏదో ఒక విధంగా వీళ్ళని పడేయాలి తిండి అని శరీరం సంబంధించిన కోరికలు పెడుతూ ఉంటాడు, శరీరం సంబంధించిన ఆలోచన పెడుతూ ఉంటాడు. అంటే మనం చదువుకుంటాం వాక్యంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని 3 ఉంటాయి లోక సంబంధించినవి. శరీర ఆశ, ఆ శరీర కోరికలు, నేత్ర ఆశ, కంటితో చూసి ఆశపడేది, జీవపు డంబము ఈ లోక సంబంధించిన ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకొని మాకింత ఉంది, మాకింత ధనం ఉంది అని చెప్పుకునేదాన్ని జీవపు డంబం అంటారు. ఇవన్నీ ఈ 3 మనుషులో పెట్టడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది యేసు ప్రభునే టార్గెట్ చేసేవాడు. యేసు ప్రభుని టార్గెట్ చేసి యేసు ప్రభుని ఏదో విధంగా పడేయాలి, యేసు ప్రభుని ఏదో విధంగా నాకు లోబడేలా చేసుకోవాలి అని ఈ అపవాది ప్రయత్నం చేసి, ఈ విధంగా నువ్వు చేయొచ్చు కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా అన్నప్పుడు యేసు ప్రభు ఆయన సమాధానం చెప్పాడు. అంటే శరీరం సంబంధించిన ఆశ, శరీరం సంబంధించిన కోరికలు ఆయనలో పెట్టడానికి అవునుగా తినొచ్చు కదా, తింటే ఏమైద్ది అని ఒక ఆలోచన ఆయనకు రావాలి. వచ్చినప్పుడు ఆయన తినాలి, తిని ఇన్ని రోజులు ఉన్న ఉపవాసం అంతా వ్యర్థమైపోవాలి. అది వాడు ఆలోచన, సాతాను ఆలోచన. అది యేసు ప్రభు ఎక్కడ కూడా లోబడలేదు, వాడు మాటకు తిరిగి వెంటనే సమాధానం చెప్పాడు. అంటే ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, మనకు కూడా ఒక్కోసారి సాతాను అనేవాడు శరీరం సంబంధించిన ఆలోచన పెడుతూ ఉంటాడు. మనం ఎంత నిగ్రహంగా ఉండాలను కానీ, ఎంత మనం తమాయించుకొని మంచిగా ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నేను నిలబడాలి, నేను ఏ పని చేయకూడదు, సాతాను సంబంధించిన శరీరం సంబంధించిన ఆలోచనలు నాకు ఏది రాకూడదు అని ఎంతో మనం నిగ్రహంగా ఉంటాం. కానీ ఒకసారి ఏదో ఒక విధంగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఏదో ఒక విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సెల్ ఫోన్ చూడటము, లేకపోతే మనం ఏదో వాక్యం చూడాలి సెల్లు అనుకుంటాం, వాక్యం కోసం తీసుకుంటే ఇవేవో వస్తూ ఉంటాయి. అవన్నీ చూడడానికి, అవి మన మనస్సు మళ్లించడానికి, మన శరీరం సంబంధించిన ఆలోచనలు రావడానికి ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉంటాడు అపవాది. నేను విన్న మాటల్లో ఒక మాట ఏంటంటే, మన దేశం అంట అశ్లీల దృశ్యాలు చూసే దాంట్లో, సెల్ ఫోన్లలో యవ్వన బిడ్డలు కావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు కావచ్చు, అశ్లీల దృశ్యాలు చూసే దాంట్లో 3వ స్థానంలో ఉందంట ప్రపంచంలో కొన్ని వందల దేశాల్లో 3వ స్థానంలో మన దేశం ఉందంట. మొదటి స్థానం అమెరికా అయితే, 2వ స్థానం ఇంగ్లాండ్ అయితే, 3వ స్థానం ఇండియా అంట. అంతగా పాడైపోయింది దేశం. అంటే శరీరం సంబంధించిన కోరికలు పెట్టి సాతాను అనేవాడు మనుషులు లోపరుచుకుంటున్నాడు. చాలామందిని లోపరుచుకొని వాడు ఆలోచన వాడు పక్కకు తిప్పుకోవటానికి,
వాడు మార్గంలో నడిపించుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనతో కూడా దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, వాడు మనల్ని కూడా ఏదో ఒక విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడు. ఆత్మీయ స్థితి నుంచి పడేయటానికి, ఆత్మీయంగా ఎదగకుండా చేయడానికి, మనం మనం ఆత్మీయ స్థితిలో నుంచి పడేసి వాడు సంతోషపడడానికి ఏదో ఒక విధంగా మన మీద ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆ కొరింథీ సంఘంతో మాట్లాడంటాడు, మనము సాతాను తంత్రాలు ఎరగని వారం కాదంటాడు. అంటే సాతాను తంత్రాలు ఎలా ఉంటాయి? వాడి కుట్రలు ఎలా ఉంటాయి? వాడి కుతంత్రాలు ఎలా ఉంటాయి? వాడు మనుషుని ఎలా పడేస్తాడు? చిన్న చిన్న పాపాలు పెట్టి, చిక్కులు పెట్టే పాపాలు పెట్టి వాడు మనుషులను పడేయటం చూస్తూ ఉంటాడు. కాబట్టి అలాగ చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడు చేసే క్రియలు, వాడిచ్చే ఆలోచనలకు మనం ఎక్కడ పడిపోకుండా మనము వాటిని నిగ్రహం కలిగి ఉండాలి. ఇప్పుడు విన్నాం కదా, చిన్నపిల్లలు ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ ఎక్కడ జరిగిందంటే, అది థాయిలాండ్ అనే దేశంలో జరిగింది. ఆ రష్యా దేశానికి దగ్గరలో ఉంటది. చైనా దేశం దగ్గర అంటే మనకి ఎలా ఇండియాకి, పాకిస్తాన్ ఎలా దగ్గరలో ఉంటదో, బంగ్లాదేశ్ ఎలా దగ్గరలో ఉంటదో, అలాగే చైనాకు దగ్గరలో ఉండే దేశం థాయిలాండ్. ఆ థాయిలాండ్ అనే దేశం అంట ఒక ప్రదేశం ఉందంట, ఒక ఊరుందంట అక్కడ. ఆ ఊరిలో ఆహ్, ఎక్కడెక్కడ లేని సారా కావచ్చు, లేకపోతే మద్యపానం కావచ్చు, కొకైన్ కావచ్చు, లేకపోతే మాదక ద్రవ్యాలు కావచ్చు, ఇవన్నీ ప్రపంచం లేనివన్నీ అక్కడ దొరుకుతాయంట. అందుకని ప్రపంచంలో నలుమూలల నుంచి చాలా మంది యవ్వనస్తులు ఆ దేశం వెళ్తారంట. ఆ దేశం వెళ్ళి అక్కడ పగలైతే ఏమి చేయరు గానీ, రాత్రి పూట 9 దాటితే రాత్రంతా కూడా ఆ కొకైన్ తీసుకోవటం, ఆ మాదక ద్రవ్యాలు తీసుకొని త్రాగటం, సేవించటము. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేనివి అక్కడ దొరుకుతాయి కాబట్టి, డబ్బున్నవాళ్ళు చాలా అందంగా ఉండేవాళ్ళు, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, యవ్వనస్తులు కావచ్చు, చాలా సౌందర్యం కలిగిన వాళ్ళంట అక్కడికెళ్తారంట వాళ్ళు. అక్కడికెళ్ళి వాటిని సేవించి, అక్కడ రాత్రి 9 గంటలు దాటిందంటే, ఆ ప్రాంతం అంతా కూడా వ్యభిచారముతోటి, జారత్వముతోటి, త్రాగుబోతులతోటి నిండిపోయే ప్రదేశం ఉంటది. అయితే అక్కడ దేవుని సువార్త ప్రకటించాలి ఏదో ఒక విధంగా అనే ఆలోచనతో ఉన్నప్పుడు ఒక ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు యవ్వనస్తులు కాదు. వాళ్ళు కూడా 85 సంవత్సరాల ముసలివాళ్ళు. 85 సంవత్సరాల అక్క, 83 సంవత్సరాలు చిన్న అంటే ఇద్దరు ముసలి వాళ్ళే. వాళ్ళిద్దరూ పగలంతా ప్రార్థన చేస్తున్నారు గానీ ఏం ఫలితం వీళ్ళకి కనపడట్లేదంట. వాళ్ళిద్దరూ ఆలోచన చేసుకున్నారు, ఏం చేద్దాం మనము? ఇంతగా పాడైపోయింది కదా! ఇంతగా వ్యభిచారముతోటి మనుషుల శరీరాశలతోటి నిండిపోతున్నారు. యవ్వన బిడ్డలు పాడైపోతున్నారు. ఏం చేద్దాం మనమని ఒక ముసలి వాళ్ళు ఇద్దరు లేడీస్, ఇద్దరు స్త్రీలు వాళ్ళు అనుకోని దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. అక్కడ జరుగుతుంది ఇప్పుడు రాత్రి పూట కదా! మీరు రాత్రంతా ఎందుకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకూడదు అని ఒక ఆలోచన వాళ్ళకి చెప్పినప్పుడు, ఇద్దరు మాట్లాడుకొని రాత్రంతా 9 గంటల దాని నుంచి ఉదయం వరకు కూడా వాళ్ళు ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారంట. కొన్ని కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అలా చేశారంట వాళ్ళు. అలా చేస్తున్నప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉంటది? అస్సలు 0 కంటే ఇంకా డౌన్‌లో ఉష్ణోగ్రతలుంటాయి. అంటే మైనస్ ఉష్ణోగ్రతలంటే చాలా చలి గడ్డకట్టుకుపోయే పరిస్థితులు. అంత గడ్డకట్టే పరిస్థితుల్లో ముసలి వాళ్ళిద్దరూ కలిసి దేవుని దగ్గర కన్నీటితో మొరపెడుతున్నారంట. కన్నీటితో ఏడుస్తూ, "అయ్యా! మా యవ్వనస్తులు పాడైపోతున్నారు. మా ప్రాంతం అంతా పాడైపోతుందయ్యా. నశించిపోతున్నారు. రకరకాల వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారయ్యా" అని కన్నీటితో ఇద్దరు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి వాళ్ళు అదే పెద్దవాళ్ళు అయిపోయి చనిపోయారు వాళ్ళు. అయితే అక్కడికి డక్కన్ అనే ఇప్పుడు మనం దేశంలో, ప్రపంచంలో మనం చూస్తా ఉంటాం. డక్కన్ సిమెంట్స్ అని, డక్కన్ అని కొన్ని ఆయన పేరు మీద కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆయన ఆ ప్రాంతం వెళ్ళారంట. ఆ ప్రాంతం వెళ్ళి అక్కడ ఆహ్, ఆయన దగ్గర మంచిగా డబ్బుంటది కాబట్టి, అన్నీ ఉంటాయి కాబట్టి, ఆయన పలుకుబడితోటి ఒక చర్చి కట్టుకొని, అక్కడ ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు, అయితే ఏ ఏ సమయంలో అయితే అక్కడ అలాగ జరుగుతుందో, వాళ్ళు ఎప్పుడైతే నైట్ ప్రార్థన చేశారో, ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించి, ఈయనెప్పుడైతే పోయి వాక్యం చెబుతున్నాడో, ఆహ్, అందరూ కూడా ఎవరైతే ఆ పనుల్లో ఉన్నవాళ్ళు, వ్యభిచారంలో ఉన్నవాళ్ళ మీదకి ఆయన మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ అలాగా దిగిపోయిందంట అలా. వాళ్ళు చేస్తున్నవారు పనుల్లో ఉన్నప్పుడు, త్రాగుబోతులుగా ఉన్నప్పుడే వాళ్ళ మీదకి దిగిపోయింది. అక్కడి నుంచి అన్నీ విడిచిపెట్టేసి వాళ్ళు చర్చిలోకొచ్చేసి కేకలేస్తున్నారంట వచ్చి. చాలామంది యవ్వనస్తులొచ్చి చర్చిలోకొచ్చి వాళ్ళు గంతులు వేస్తూ, పాపాలు ఒప్పుకుంటూ, అరుస్తూ, కేకలేస్తూ, అయ్యో! ఎందుకు దేవుని ఆత్మ ఈ సేవకుడి నుంచి పోయి వాళ్ళ ప్రార్థనలు, ఆ ముసలివాళ్ళ ప్రార్థనలు ఆలకించి, దేవుని ఆత్మ వాళ్ళ మీదకెళ్ళి త్రాగుతున్న వారి మీదకి, వ్యభిచారం చేస్తున్న వారి మీదకి, రకరకాలుగా వ్యసనాల్లో ఉన్న వారి మీదకి, అందరికి మీదకి పోయి దేవుని ఆత్మ దిగినప్పుడు వాళ్ళందరూ అక్కడి నుంచి పరిగెత్తుకుని దేవుని సన్నిధికొచ్చేసి, అయ్యా! మేము పాపం చేసాం, మేము పాపులమి.
అని కేకలు వేసి కొన్ని వందల వేల మంది యవ్వన బిడ్డలు మార్పు చెందారంట. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా! ఎలా జరిగింది ఇదంటే ముసలి వాళ్ళు ప్రార్థన, ఆ ప్రార్థన విని దేవుడు ఒక మంచి సేవకుడిని అక్కడ నడిపించాడు. ఆయన వాక్యం చెబుతున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేది ఆ ప్రాంతం అంతా వెదజల్ల పడిపోయింది. ఎలాగైతే మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని వలె వచ్చి వాళ్ళందరి మీదకి నాలుకల వలె వచ్చిందో వారిందో, అలాగా ప్రాంతం అంతా కూడా విస్తరించిపోయింది పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళందరూ కేకలేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని మందిరంలోకి వచ్చారు. ఎందుకు ఈ మాటను ఎంతో చెప్పానంటే, శరీర కోరికలు పెట్టడానికి అపవాది యవ్వన బిడ్డలను ముఖ్యంగా వాడుకుంటూ ఉంటాడు. యవ్వన కాలంలో వాళ్ళని పడేయటానికి, యవ్వన కాలంలో వాడి జీవితాలు నాశనం చేయటానికి. ఎందుకంటే అదే మంచి వయసు కాబట్టి, ఇప్పుడు పడిపోతే వాళ్ళు ఇక ఎక్కడ మరి తట్టుకొని తిరగలేరు వాళ్ళు అని యవ్వనం బిడ్డల మీద ఎక్కువగా వాడు టార్గెట్ పెట్టి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతుంటే వాడు చేసే ఆ కార్యాలకి, వాడి శరీర కోరికలకి ఎక్కడ మనం ఆలోచించుకోవాలి. ఇది ఎందుకు వస్తుంది ఈ ఆలోచన మనకి? ఇది దుష్టుడు పెట్టే ఆలోచన కాబట్టి ఇది మనం దీన్ని ఆలోచన చేయకూడదు మనము. దీన్ని మనం విసర్జించాలి ఈ ఆలోచనలో అని అనుకోని మనము కూడా దాన్ని బట్టి నడుచుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. శరీర కోరికలు పెట్టినప్పుడు యేసు ప్రభువుకి ఆహారం తింటే కడుపు నిండిపోయింది అని ఆలోచన రాలేదు కానీ ఆయనకి, ఆహారం దేవుని వాక్యంతో నా కడుపు నిండిద్ది నాకు, కానీ ఈ ఆహారంతో నా కడుపు నిండదు అని యేసు ప్రభువు మాట్లాడతాడు. అంటే మనం గమనించాడు యేసు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటి, కొన్ని మాటలు మనం చూసినట్టయితే దావీదు కూడా శరీర కోరికలు పడిపోతాడు. దావీదు ఎలాంటి వాడు మనం అనుకోవచ్చు, నేను మారు మనసు పొందాను కదా, నేను రక్షణ పొందాను కదా, నేను చాలా గట్టిగా ఉండగలను, నా మీద ఏ సాతాను పనిచేయడు అని మనం అనుకోవచ్చు. కానీ మనం గమనించినట్టయితే దావీదు ఎలాంటి వాడు, సమూయేలు గ్రంథం మనం చూస్తే 2 సమూయేలు 11 అధ్యాయంలో మనం చూస్తే నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. అక్కడ మనకు చదువుకున్న మాటలు ఏముంటాయి అక్కడ. దావీదు ఎలాంటి పని చేస్తాడు. దావీదు ఒక స్త్రీని బత్షెబాను చూసి, ఊరియా భార్యని బత్షెబాను చూసి, ఆమె స్నానం చేస్తున్నప్పుడు చూసి ఆయన ఆలోచనలు మారిపోతాయి, ఆయన హృదయం మారిపోయిద్ది, పూర్తిగా పాపంలో పడిపోతాడు ఆయన. ఎందుకంటే శరీర సంబంధించిన కోరికలు సాతాను దావీదు మీద ప్రయోగించాడు. దావీదు ఎలాంటి వాడు, దావీదు చాలా ఆత్మీయుడు, దేవుని ఆరాధించేవాడు, దేవుని గణపరిచేవాడు. అలాంటి దావీదునే సాతాను పడేసినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు, మనము కూడా కొన్ని ఆలోచనలు మనకు వస్తున్నప్పుడు, కొన్ని సెల్ ఫోన్లు కావచ్చు, మనం ఓపెన్ చేసినప్పుడు మనం చూడాలని చూడం, మనం చూడాలి పెట్టాలి అని చూడం. కానీ మనం స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక బొమ్మ మనకు కనపడుతూ ఉంటుంది, ఏదో ఒకటి వస్తూ ఉంటే వచ్చినప్పుడు కళ్ళు మూసుకుని దాన్ని పక్కకు తప్పించేయటం అంతన, అలాగ పక్కకు నెట్టేసేయటం. కానీ దాన్ని వచ్చింది కదా అని చూసామంటే దాని తర్వాత ఇంకొకటి, దాని తర్వాత ఇంకోటి, దాని తర్వాత ఇంకోటి, అలాగా మనం పూర్తిగా మనం శరీరం సంబంధించిన ఆలోచనలో పోవడానికి సాతాను మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. అలాగా దావీదు కూడా ఆయన సైన్యమంతా యుద్ధం చేయడానికి పోయింది. ఈయనేమో ఆ మేడగది మీద పైన డాబా మీద, దాని మీద కోట మీద ఉండి, ప్రాకారం మీద ఉండి తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతున్నప్పుడు చూసినప్పుడు వెంటనే తప్పుకోవలసింది. నేను ఆత్మీయుని కదా, నేను పరిశుద్ధాత్మ నింపబడిన వాడిని, నేను దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదని తప్పుకొని పక్కకు రావాల్సింది దావీదు. అలాగే చూశాడు. అలాగే చూశాడు కాబట్టి ఆయన మైండ్ మారిపోయింది, హృదయం మారిపోయింది, పాపంలో పడిపోయాడు. ఆమెతో వ్యభిచారం చేసి ఆమెని అలా అంత మాత్రం కాకుండా ఆమె భర్త ఊరియాని కూడా చంపించేశాడు. సైన్యంలో ఒక మంచి సైనికుడు ఆయన ఊరియా. ఆ ఊరియాను చంపించేశాడు. ఎంత పాపం చేశాడు, ఘోరమైన కార్యం చేశాడు. అంటే ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడంటే, శరీరం సంబంధించిన కోరికలు పెట్టడానికి సాతాను మనల్ని ఎన్నుకుంటూ ఉంటాడు ఒక్కోసారి. అలాంటప్పుడు మనం వాటి మీద మనస్సు ఉంచకుండా, వాటి ఆలోచన వచ్చినప్పుడు వెంటనే యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవటం. మనం అయ్యా ఇది నా ఆలోచన రావద్దు, నేను తప్పించు ప్రభువా. సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు ఇది పక్కకు నెట్టేసేయటం దాన్ని. అలాగ మనం చూసామంటే ఇంకా అలాగే మన మైండ్ మారిపోతూ ఉంటుంది. అలాగే దేవుడు ఈరోజు మనతో మాట్లాడితే శరీర ఆశ, ఈ లోక సంబంధించిన శరీర ఆశ, తిండి కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, శరీరం సంబంధించిన కోరికలు. దేవుడు మాట్లాడతాడు కదా, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అంటాడు యేసు ప్రభు. వాళ్ళు గెత్సేమనే తోటలోకి వెళ్ళి యేసు ప్రభుతో అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఆత్మ సిద్ధమే కానీ పేతురు, శరీరం బలహీనం కాబట్టి మీరు ప్రార్థన చేయండి, మెలకుగా ఉండండి. మీరు మెలకుగా లేకపోతే సాతాను మిమ్మల్ని పడేస్తాడు, వాడు దృష్టిలోకి తీసుకుంటాడు, వాడు బంధకాల్లో తీసుకుంటాడు. కాబట్టి మీరు శరీరం సంబంధించిన బలహీనత ఉంటుంది కాబట్టి, అది శరీరం బలహీనం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీరని పేతురుతోటి, శిష్యులతోటి యేసుప్రభు అక్కడ మాట్లాడతాడు.
కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనం కూడా చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోజులు అస్సలు బాగలేవు. వ్యభిచారం అనే దురాత్మ, త్రాగుడనే దురాత్మ, రకరకాల డ్రగ్స్ అనే దురాత్మ దేశం మీద సంచరిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటి నుంచి మనం తప్పుకోవాలంటే మనం దేవుని సన్నిధిలో ఎక్కువ గడపాలి. దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆ వృద్ధ స్త్రీలు ఇద్దరు కూడా ప్రార్థన చేసినందువల్ల గొప్ప సేవకుడు అక్కడికెళ్ళాడు. ఆ దేశమంతా, ప్రాంతం అంతా మార్చబడిపోయింది. ఆ ప్రాంతం, ఆ గ్రామం అంతా కూడా మార్చబడిపోయింది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడు తర్వాతంట అక్కడ చూద్దామన్న అంతకుముందు దాదాపు 10, 11 పోలీస్ స్టేషన్లు ఉండేయంట అక్కడ. 10, 11 పోలీస్ స్టేషన్లు ఆ కొద్ది ప్రాంతంలో ఉండేయంట. ఇప్పుడు ఒక్క పోలీస్ స్టేషనే ఉందంట. ఎందుకు? అంత ఘోరాలు జరగవు కాబట్టి, నేరాలు జరగవు కాబట్టి పోలీస్ స్టేషన్ అన్నీ తీసివేసుకొని ఒక్కటే పెట్టారు. ఎందుకంటే ఏమి జరగట్లేదు ఇక్కడ. అందరూ మారిపోయారు. అక్కడ కొంత వ్యాపారం చేసేవారు కూడా, మద్యపానం చేసేవారు కూడా అన్నీ మూసేసుకొని వెళ్ళిపోయారు. ఎందుకు? త్రాగేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. ఈ వ్యభిచారం చేసే ఆ దాడులు చేసే ఆ గృహాలు కూడా అన్నీ మూసివేయబడ్డాయి. ఆ ప్రాంతం అంతా బాగుపడింది. ఇప్పుడు చాలా సంతోషంగా ప్రజలందరూ అక్కడ ఉన్నట్టుగా మనం ఆ సేవకుడు మాతో మాట్లాడాడు నిన్న. కాబట్టి మీరు చూడండి, యూట్యూబ్‌లో కొట్టి చూస్తే నేను వచ్చిందంతా కూడా ఐపీసీ ఒంగోలు అని కొడితే వచ్చిద్ది. ఉపవాస ప్రార్థనలో 7 గంటల ఉపవాస ప్రార్థన అని కొడితే వచ్చిద్ది. చూడండి, తర్వాత మీరు ఇంటికెళ్ళిన తర్వాత చూడండి. చాలా మాటలు, ఆ మాటలు వింటే మన కడుపు నిండిపోతూ ఉంటది. అలాగా అంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం అలాంటి వాటికి మనం పడిపోకుండా ఉండాలంటే యేసు ప్రభువు చెప్పినట్టుగా ఈ లోక సంబంధించి నాకు అవసరం లేదు, నాకు దేవుని వాక్యం ఉంటే చాలురా అని చెప్పి అపవాదితో మనం కూడా చెప్పేటట్టుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాట మన హృదయాల్లో తీసుకుందాం. మనం కూడా రెండవది మనం చూస్తే నేత్రాశ, శరీర ఆశ, నేత్రాశ. చూద్దాం ఒకసారి ఆ మాట చదువుదాం. అది లోకాసు వార్తలో యేసు ప్రభుతోటి మాట్లాడిన మాటలు 4వ అధ్యాయంలో. ఆ తర్వాత చదవమ్మా. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయన చూపించి, ఈ అధికారమంతా ఈ రాజ్యంలో మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యకూడదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతా నీదగును అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపబడును అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాటలు రెండవదిగా నేత్రాశ. ఇవన్నీ సాతాను దేవుడి మీదనే ఉపయోగించాడు. దేవుడి మీద ఉపయోగించాడు, మన మీద ఉపయోగించిన పెద్ద సమస్య ఏం కాదు వాడికి. నేత్రాశ ఆయన తీసుకెళ్ళి ఒక ప్రాంతాన్ని తీసుకెళ్ళి భూలోక రాజ్యాలన్నీ చూపించాడు. ఒక ఎత్తైన ప్రదేశాన్ని తీసుకెళ్ళాడు. ఎత్తైన ప్రదేశం తీసుకెళ్ళి, ఇదిగో ఈ రాజ్యాలన్నీ నావే, ఈ ప్రపంచం అంతా నాదే, నాకు ఇవ్వబడింది, నేనే దీనికి అధికారిని, నువ్వు కానీ నాకు లోబడినట్టయితే, నువ్వు కానీ నాకు మ్రొక్కినట్టయితే ఈ రాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తా అని యేసు ప్రభుతో సాతాను మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఏమంటున్నాడు? నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. అంటే ఇక్కడ అపవాది ఏమనుకుంటున్నాడు? ఆయన ఆరాధించబడాలి, నన్ను ఆరాధించు అంటే మనం దేవుడిని ఆరాధించకుండా దేవుడిని పక్కకు నెట్టేసి వాడిని ఆరాధించే వాడిగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఇస్తాడా? రాజ్యాలన్నీ ఇస్తాడు? నిజంగా ఇస్తాడా? వాడు అబద్ధికుడు, వాడు నోరు తెరిస్తే అబద్ధికుడు, అబద్ధాలు మాట్లాడతారని యోహాను సువార్తలో రాయబడి ఉంటాయి. మాట 8వ అధ్యాయంలో రాయబడి ఉంటాయి. అబద్ధికుడు వాడు. అలాగా ఆయన్ని ఏదో ఒక విధంగా యేసు ప్రభుని ఆయన వరకు మళ్లించుకోవడానికి, ఆయన చేత ఆరాధింపజేసుకోవడానికి, ఆయన కాళ్ళు మొక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక యేసు ప్రభు సాతాను దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కుతాడు. వాడు ఆలోచన ఎలాంటి ఆలోచన అంటే, ఏదో ఒక విధంగా నేను పడేయాలి. ఆశ, నేత్రాశ. అంటే చూపించి, అబ్బా చాలా పెద్ద లోకం కదా, ఈ లోకం అంతా నాకొస్తే నేను ఏలుబడి చేస్తా కదా అని యేసు ప్రభు అనుకుంటాడేమో అని, ఇదంతా నాదే అని చూపించినప్పుడు, ఇప్పుడు ఎలాగైతే ఆ హవ్వకి సాతాను, అది సర్పంలో సాతాను చేరి ఎలాగైతే అవ్వతో మాట్లాడిందో, అప్పటిదాకా అవ్వ ఆ ప్రాంతం తిరుగుతూనే ఉన్నారు. ఆ పొలమంతా ఏదైనా తోటలో తిరుగుతూనే ఉన్నారు. ఆ చూసిన పళ్ళు, అంతకుముందు చూసిన పళ్ళేవి, కొత్త పళ్ళేం కాదవి. అయితే అక్కడ తిరుగుతున్న అన్ని గమనిస్తూ ఉన్నారు. కానీ అయితే సాతాను మాట విని తింది కాబట్టి, వాళ్ళ పాపలు ఎందుకు పడిపోయారంటే సాతాను చెప్పిన మాట విని తిన్నది కాబట్టి అలాగే వాళ్ళు పడిపోయారు. అంటే అది చూసినప్పుడు ఆమెకి కళ్ళు చాలా అందంగా అగపడ్డాయి అంటవి. ఆ పళ్ళు చాలా అందంగా అగపడ్డాయి అంట. చూడటానికి ఇంపుగా అగపడ్డాయి అంటారు. అంటే అప్పటిదాకా చూసినవి, అప్పటిదాకా తిరుగుతానే చూస్తున్నాయి. కానీ అప్పుడు ఎలా చూపించా, అది చెప్పిన తర్వాత ఎలా చూసినప్పుడు ఎలా ఉందంటే,
చాలా అందంగా కనపడ్డాయంట. అవును కదా! తీసుకొని తినాలి కదా నేను. ఇంత అందంగా ఉన్నాయి కదా! నోరు ఊరిపోయేటట్టుగా ఉన్నాయి కదా! ఇవి తినకపోతే ఇంకెందుకు అని ఆలోచన పుట్టేటట్టుగా సాతాను చేసి, మీరు తింటే మీ దేవుని దూతల వలె మారిపోతారు. మంచి చెడు మీకు తెలిసిద్ది. తినండి మీరు. ఆయన ఏదో మాట్లాడతాడులే మీరు తినండి ఏం కాదు అని ప్రేరేపించి వెంటనే తినటానికి అది సహకరించిందో, అలాగా వాళ్ళు పాపంలో పడిపోయారు. లేకుంటే మంచిగా దేవునితోనే తిరిగేవాళ్ళు ఆదాము, అవ్వలు కూడా. మహిమగల శరీరంతో తిరిగేవాళ్ళు వాళ్ళు. అలాంటి ఆ స్థితి నుంచి వాళ్ళని మార్చి పాపంలో పడేసినట్టుగా సాతాను చూస్తున్నాం మనం. అంటే సాతాను నేత్రాశ పెడతాడు. మనం కూడా మనం ఏదన్నా చూపించి మనకి, ఇదిగో ఇది తింటే మంచిది, లేదా ఇది తీసుకుంటే మంచిది అని దేవునికి ఇష్టం లేని వాటిని మనం చూపించి, దేవుడి నుంచి మళ్ళించడానికి, నువ్వు నా మొక్కితే నేను ఇవి ఇస్తాను నీకు అంటాడు. నువ్వు నాకు మొక్కితే, లేదా నువ్వు ఈ చర్చిని విడిచిపెట్టొచ్చేయి, లేదా ఆత్మ సంబంధించిన ఆలోచన విడిచిపెట్టేసి నా దగ్గరికి వచ్చేసి నన్ను పూజించు, లేదా నా రాయిని పూజించు, లేకపోతే నేను అక్కడ ఉంటాను నేను, లేకపోతే ఈ గుడికి వచ్చి ఆ గుడికి వచ్చి నన్ను పూజించు, నాకు మొక్కు, ఆయనకు మొక్కితే నీకేమొచ్చిద్ది, నాకు మొక్కితే లోకంలో ఏమున్నా నీకు ఇచ్చేస్తాను అంటాడు వాడు. ఈ రకమైన ఆలోచనలు మనం పెడుతూ ఉంటాడు. అలా ఆలోచన పెడుతున్నప్పుడు మనం కూడా ఆలోచన చేయాలి. వాడు ఏదో చేస్తున్నాడు మనల్ని. మన ఆత్మీయ జీవితం నుంచి పడేయటానికి ఏదో మనకి చెడ్డ ఆలోచన పెడుతున్నాడు అని ఒక ఆలోచన మనం చేసినప్పుడు వాడు మళ్ళీ మన దగ్గరికి రాడు. మనది ప్రార్థన చేసి, ప్రభా వీడిని దూరపరిచు నాయన. ఈ ఆలోచన రాకుండా చేయి ప్రభా అని ప్రార్థన చేస్తే వాడిని దూరపరుస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం గమనించేటి బైబిల్‌లో మనం చూస్తే చూసి ఆశపడి ఆ జీవితాన్ని పాడు చేసుకున్న యెహోషువ గ్రంథం మనం చూసాం 7వ అధ్యాయంలో ఆకాను అనే వ్యక్తి కూడా దాన్ని చూసి శపితమైన వాటిలో కొన్ని తీసుకొని ఆయన జీవితాన్ని పాడు చేస్తున్నట్టుగా మనం వాక్యం చూస్తాం. 7వ అధ్యాయంలో 21వ వచనం చదువుదాం. 7:21 వచనం చదువుదాం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రం, పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. చాలు చాలు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇక్కడ ఆకాను అనే వ్యక్తి కూడా, ఆకాను వ్యక్తి చూసి వాటిని చూసినప్పుడు అవి చాలా మంచి కనపడ్డాయి. బంగారం కనపడుతుంది, మంచి షీనారు వస్త్రాలంటే చాలా కాస్ట్లీ వస్త్రాలు అవి. అవి కనపడుతున్నాయి. ఇవి తీసుకుంటే ఏమైద్దిలే అని అవి తీసుకొని దాచిపెట్టుకున్నాడు. డేరాలో దాచిపెట్టుకున్నాడు ఆకాను. అవి చూడకుండా ఉంటే ఏమైంది కాదు. వాటిని చూసినప్పుడు ఎలా కనపడాయి అంటే అతని కళ్ళకి చాలా మంచిగా కనపడ్డాయి. ఇవి ఖచ్చితంగా తీసుకోవాలి నేను. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, అంతకుముందు అక్కడ పైన ఏం రాయబడి ఉంది? పైన ఏం రాయబడి ఉందంటే 18వ వచనంలో, శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాడెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు అని దేవుని వాక్యం మాట్లాడింది అక్కడ. మీరు శపించబడిన వాటిని ఏవి కూడా ముట్టకూడదు అని ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడినప్పుడు అది మర్చిపోయి ఆకాను దాన్ని లెక్క చేయకుండా ఆకాను శపించబడిన వాటిని తీసుకున్నట్టుగా మనం ఇక్కడ వాక్యం చూస్తున్నాం. శపించబడిన వాటిని తీసుకొని పాపంలో పడిపోయాడు. వాటిని చూసినప్పుడు అంటే ఆయన కళ్ళకి చాలా రమ్యంగా కనపడ్డాయి. ఈరోజు నేత్రాశ అనేది మనకు కూడా చాలాసార్లు రకరకాల వాటిని చూసి ఆశపడే విధంగా చేస్తాడు ఆ సాతాను అనేవాడు. మనకి అందని వాటిని మనం కోరుకుంటాం. మనకి సాధ్యం కాని వాటిని మనం కోరుకుంటూ ఉంటాం. చాలా చాలా పెద్ద పెద్ద వాటిని కోరుకుంటూ ఉంటాం. అది మన సొంత ఆలోచన కాదు, సాతాను మన మైండ్‌లో పెడుతుంటాడు. సాధ్యము కానివి మనం కోరుకుంటాం ఒక్కోసారి. అవి మనకు సాధ్యం కావు, మనకు రావు. మనం మనం మన ఆలోచన అంతా ఏమిటి? మన ఆలోచన అంతా ఏమిటి? దేవుని బిడ్డలుగా మేమున్నాం. నేను దేవుని బిడ్డగా ఉన్నాను. నాకు నా జీవితంలో ఏది కావాలో దేవుడు తెలుసు కాబట్టి, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని ఇక్కడ మనం ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేసి మనము సాతాను పెట్టే ఆలోచనలన్నీ మనం దూరపరచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అంటే రకరకాల ఆలోచన సాధ్యము కానివి అని మనం అనుకోవచ్చు. మనకి ఏదైనా సాధ్యం కదా! దేవుడు ఏదైనా సాధ్యం చేస్తాడు కదా! అంటే మనకు అందనంతవి కూడా మనం కోరుకోకూడదు. లిమిట్‌గా ఉండాలి. నా దేవుడు నాకు ఏది కావాలో ఇస్తాడు. నా జీవితంలో నేను ఎలాగుండాలో దేవుడికి తెలుసు. ఇప్పుడు నేనున్నాను. నాకు పెద్ద కారు కావాలనుకుంటే అవసరం లేదు. దేవుడికి ఆలోచన అది కాదు. నాకు ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు బండి ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఏ వస్తువు ఇవ్వాలో దేవుడికి తెలుసు. నేను అది కారు కావాలనుకుంటే ఇస్తాడా దేవుడు? ఇవ్వడు.
అంటే ఆయన ఆలోచన మన పట్ల ఏమున్నదో ఆయన ప్రకారం జరిగిస్తాడు. కానీ మనం అందరంతా కోరుకొని అవి కావాలి, నేను చూశాను కాబట్టి నేను కావాలి, వాళ్ళు వేరే వాళ్ళు కొన్నారు నేను చూశాను అని ఆలోచన మనకున్నట్టయితే అది నేత్రాశగా మనం ఆలోచన చేసుకోవాలి. సాతాను పెట్టే ఆలోచన అది. ఎవరో ఎవరో డబ్బున్న వాళ్ళు ఏదో కొన్నారు. మనం లేనివారం, పని చేసుకునేవాళ్ళం మనం. కూలి చేసుకునేవారు మనం. వాళ్ళతో మనం సరితూగాలంటే మన వల్ల కాదది. ఆటిని కోరుకొని మనం అప్పులు పాలైపోయి, అప్పులు చేసుకొని మనం మన జీవితాలను నాశనం చేసుకోవడం తప్ప, కుటుంబంలో సమాధానం లేకుండా చేసుకోవడం తప్ప మరొకటి ఈ ఆలోచన ఏమి ఉండదు మనకి. కాబట్టి మనకు దేవుడు ఏది కావాలో అంటాడు. దేవుని వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడి ఉంటది. మొదట మీరు నా రాజ్యాన్ని, నా నీతిని వెదకండి. మొదట రక్షణ పొందండి. మీకు ఏది కావాలో నాకు తెలుసు. అది నేను ఇస్తానంటాడు దేవుడు. కాబట్టి క్రైస్తవులైన దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవునికి అప్పగించేసుకోవాలి. ప్రభా, నా జీవితాన్ని నీకు అప్పగించేశాను. నాకేది కావాలో నీకు తెలుసు కాబట్టి, నా ఆలోచన ఎరిగిన దేవుడు కాబట్టి, నువ్వు సహాయం చేయి ప్రభా అని మనం పూర్తిగా దేవునికి అప్పగిస్తే ఆయన సంతోషిస్తాడు ఇంకా. నాకు అప్పగించాడు కాబట్టి నేను ఇంకా ఘనంగా చేయాలి అని ఆలోచన యేసు ప్రభువుకి వచ్చేటట్టుగా మనం కూడా ప్రవర్తించాలి ఆత్మీయంగా అని దేవుడు మాట్లాడుతున్నాడు. నేత్రాశ. చూసిన దాన్ని ఎలాగైతే దావీదు పడిపోయాడో, ఎలాగైతే ఆకాను పడిపోయాడో చూసి, రమ్మింగ్గా ఉన్నాయి. ఎలాగైతే అవ్వ పడిపోయిందో, అవ్వ పడిపోవడం కాక ఆదము కూడా పెట్టింది. ఇద్దరు పాపంలో పడిపోయినట్టుగా వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ రకంగా మనం ఉన్నాం. ఈరోజు ఈ విధంగా మనం ఉన్నామంటే మనుషులుగా వాళ్ళు చేసిన పాపం అన్నమాట. మరణం అనేది ఏలుబడి చేస్తుంది మన మీద. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం వల్ల మనకు మరణం ఏలుబడి చేస్తుంది. ఆ మరణాన్ని కొట్టివేయడానికి యేసుప్రభు వచ్చాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుప్రభు వచ్చాడు. ఇవ్వడానికి వచ్చి ఆయన మన కోసం మరణించాడు. మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు మనం ఇంకా మార్పు చెంది వస్తామా అని. అలాగే మనం చూసినట్టు మూడవదిగా జీవోపడంబం. జీవోపడంబం అనేది ఆయన ఆ మాట చదువుదామా లోకాసువార్తలో చదువుదామా? ఆ మాట తర్వాత లోకాసువార్తలో మరి మరొక పాయింట్ ఏమంటాడు అక్కడ 4వ అధ్యాయంలో. పిమ్మట ఆయనను యెరూషలేములోకి తీసుకొని పోయి దేవాలయం శిఖరమున ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ నుండి కిందకు దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ లేనిపోయిన అలవాట్లన్నీ, లేనిపోయిన ఆలోచనలన్నీ ఇక్కడ యేసు ప్రభువుకు పెట్టాలని ఆలోచన చేస్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకేసేయి. ఈ పెద్ద పర్వతం మీద తీసుకెళ్ళాడు, పెద్ద గుడి మీద తీసుకెళ్ళాడు. నువ్వు దేవుని కుమారుడే కదా, నువ్వు దూకితే నీ దేవుని దూతలు వచ్చి పట్టుకుంటారు కదా, దేవుని కుమారుడే కదా, దేవుడు నమ్ముకున్నావుగా, నా తండ్రి దేవుడు అంటున్నావుగా, అన్నప్పుడు దేవుడిని కాపాడుతాడు కదా. అలాంటప్పుడు ఇంకెందుకు నువ్వు దూకి ఇక్కడి నుంచి, నీకేం దెబ్బ తగులుకుని ఉంటుంది కదా అని ఒక ఆలోచన, కుదరని మాటలు అన్నమాట. అంటే సాధ్యము కాని మాటలు, ఒక అహంకారపూరితమైన మాటలు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒక అహంకారమైన మాటలు మాట్లాడి, అంటే మనం ఏం చేయాలప్పుడు? అవును కదా, నా దేవుడు నన్ను కాపాడతాడు కదా, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా, నేను ఇక్కడి నుంచి దూకితే నేను చావను కదా, నా దేవుడు నన్ను పట్టుకుంటాడు కదా అని ఆలోచన మనకు వచ్చే విధంగా చేయడానికి, ఏదో ఒక విధంగా మనల్ని చంపడానికి, చివరికి చంపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఏది కూడా పని చేయకపోతే, ఏ నేత్రాశ, శరీరాశ ఏమీ పని చేయకపోతే మనిషిని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మన ప్రాణం తీయడానికి కూడా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. యోబు మీద ప్రయత్నం చేశాడు. యోబుని చంపాలని చూశాడు. యోబు ప్రాణం తీయాలని చూశాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు అన్నీ చేసుకో, ఏమైనా చేసుకో, శరీరం నీకు ఇస్తున్నాను. అతను ఏ జబ్బైనా పెట్టుకో, ఏమైనా చేయాలి, ఆస్తి తీసివేసుకో, సంబంధం లేదు. కానీ అతని ప్రాణం మాత్రం ఏం చేయడానికి వీల్లేదు. అతని ప్రాణం నా ఆధీనంలో ఉంది కాబట్టి నువ్వేమీ చేయడానికి వీల్లేదని అన్నాడు. కాబట్టి యోబుని అలా బతికించాడు. లేకపోతే ఆ జబ్బుతోటి యోబుని కూడా చంపివేశాడు సాతాను. అంటే వాడు చివరికి వాడి ప్రయత్నం ఎలా ఉంటాడు? మనుషులు పడిపోయినప్పుడు వీళ్ళు ఆత్మీయంగానే ఉన్నారా అని ఏ విధంగా పడిపోయినప్పుడు ఏదో ఒక విధంగా చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు ఒక్కోసారి వాడికి ఫలిస్తూ ఉంటాయి. ఒకసారి ఎంత ఆత్మీయులు, పరిశుద్ధులైన దేవుని సేవకులు ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారు. ఎంతోమంది ఆ దుష్టుల చేతుల్లో పడిపోయి చాలామంది హతసాక్షులు అయిపోతున్నారు. అంటే కొన్నిసార్లు వాడి ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే దేవుడు అనుమతించకుండా ఏది జరగదు. దేవుడు అనుమతించకుండా ఏమి జరగదు. యేసు ప్రభువు అంటాడు ఒకసారి, దేవుని ఆజ్ఞ లేనిది నన్ను ఏం చేయలేవు నువ్వని. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, కిందకు దూకితే
మీ దూతలు పట్టుకుంటారు కదా అని ఆలోచన ఎందుకు పెడుతున్నానంటే, మనం కూడా మనసు మన మీద ఏం ప్రయోగిస్తున్నాడంటే, మనం కూడా ఏదో నా దేవుడు నన్ను రక్షిస్తాడు కదా, నేను దేవుడిని నమ్ముకున్నాను కదా అని మూర్ఖంగా ఆలోచించి మనం చేస్తాం. నిజంగా మనం పెద్ద బిల్డింగ్ మీదకి వెళ్తాం, దూకుతాం, చచ్చిపోవా, దెబ్బలు తగలవా, విపరీతంగా తగులుతాయి. దేవుని దూతలు వచ్చి మనం పట్టుకుంటారా? పట్టుకోరు. ఈ లోకం సంబంధించిన ఆలోచన అంటే మన శరీరంతో ఉన్నాం కాబట్టి యేసుప్రభు దూకొచ్చు కదా అన్నప్పుడు ఆయన దూకలేదు. ఎందుకంటే మనిషి రూపంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి, ఖచ్చితంగా ఆయన దెబ్బలు తగులుతాయి. అందుకే ఆయన దూకలేదు. ఆయన అంటే ఆయన వెంటనే ఆయన సమాధానం చెప్పాడు, ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చినట్టుగా చూస్తున్న వాక్యంలో. అంటే మనుషులు శోధించడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈరోజు మనందరిని కూడా దేవుడు మన దేవుని బిడ్డలుగా ఉన్న మనందరిని కూడా సాతాను శోధించడానికి, అంటే మనకు తెలుసు దేవుని బిడ్డలు మనకు తెలుసు, మనకి ఆత్మీయంగా ఉన్నామని తెలుసు మనకి. కానీ ఏదో విధంగా చిన్న చిన్న వాటిలో పడిపోయే పరిస్థితుల్లో వాడు శోధిస్తూ ఉంటాడు. శోధకుడు, అందుకని వాడు శోధకుడు అన్నాడు. శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడా, ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు. శోధకుడైనా సాతాను నీకు గాలం వేశాడు, ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడు. చివరకు నిన్ను బానిస చేసి, చివరకు నిన్ను బానిస చేసి విజయ గర్వముతో తను నవ్వుకున్నాడు. విజయ గర్వముతో తను నవ్వుకున్నాడు. ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. మన దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. ఇక్కడ సాతాను మనల్ని శోధించడానికి, మనకు గాలం వేయటానికి, మనం తెలిసి కూడా మన హృదయం వాడికి అప్పగించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవుడు మనతో ఉన్నాడు కదా, దేవుడు మనలో ఉన్నాడు కదా, మనం ఎందుకు వాడికి లోబడాలి, ఎందుకు వాడిని ఆరాధించాలి, ఎందుకు వాడిని మొక్కాలి అంటే మనం గమనించినట్టయితే వాడిని మొక్కటానికి వాడు ఎన్నో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలామందిని చూస్తూ ఉన్నాం. వాడికి మొక్కించుకున్న వాడిని చాలామంది చూస్తున్నాం. మనం ఆత్మీయంగా ఉండవాళ్ళని కూడా పడవేసి వాడిని మొక్కించుకునే విధంగా చేయాలని చూస్తాడు. బైబిల్లో మనం చూసినట్టయితే మొర్దెకై అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఉంటాడు. మొర్దెకై ఆయన ఒక మామూలుగా సామాన్య మనిషిగా ఉంటాడు. దేవుని బట్టి దేవుడు నమ్ముకున్నవాడు, భక్తుడు, దేవునికి ఇష్టమైన వాడిగా ఉంటాడు మొర్దెకై. అయితే హామాను అనే ఒక వ్యక్తి రాజు దగ్గర ఒక మంచి మంత్రిగా ఉంటాడు. అయితే ఈ హామానుకి మంచి జాబ్ ఇచ్చి రాజు ఇంకా ఆయన స్థానాన్ని పెంచుతాడు. పెంచినప్పుడు హామానుకి అంత అధికారం నాదే కదా అనుకొని ఆయన గుర్రం మీద వస్తున్నప్పుడు కావచ్చు, నడిచి వస్తున్నప్పుడు కావచ్చు, అందరూ నాకు మొక్కాలి, సాష్టాంగ నమస్కారం చేయాలి అని ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. చేసినప్పుడు అందరూ కూడా ఆయన వస్తున్నప్పుడు, హామాను వస్తున్నప్పుడు అందరూ వంగి నమస్కారం చేస్తూ ఉంటారు, సాష్టాంగ పడి నమస్కారం చేస్తూ ఉంటారు. అయితే మొర్దెకై మాత్రం నిలబడి నుంచుంటాడు, అలాగే ఉంటాడు. హామాను చూస్తూ ఉంటాడు. ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, ఎందుకు నువ్వు మొక్కలేదు అని అడుగుతాడు. అడిగినప్పుడు నా దేవుడిని తప్ప ఎవరిని మనుషులు మొక్కం మేము అంటే వాళ్ళు యూదులు కాబట్టి ఈ దేవుడిని తప్ప ఎవరిని మొక్కరు, ఏ విగ్రహాన్ని మొక్కరు, ఏ మనిషిని మొక్కరు. అది ఆయన చెప్పినప్పుడు చాలా కోపంతో, చాలా ఉక్రోషంతో ఉంటాడు ఆ మంత్రి. చివరికి ఆయన చంపాలని ప్రయత్నం చేస్తాడు మంత్రి. ఆ మొర్దెకైని చంపాలని ప్రయత్నం చేసి ఉరికమ్మం కట్టిస్తాడు, పెద్ద ఉరికమ్మం కట్టిస్తాడు. చివరికి హామానే ఆ ఉరికొమ్మ మీద చనిపోతాడు. అంటే మనం చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ హామాను మనిషిని చంపడానికి ప్రయత్నం చేశాడు, మొర్దెకైని చంపడానికి ప్రయత్నం. ఎందుకంటే నాకు మొక్కలేదు కాబట్టి. అంటే సాతాను వాడు రకరకాలుగా మనుషుల్ని మాయ చేయడానికి, వాడు వల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడు గాలం వేయడానికి మనుషుని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రకరకాల ఉచ్చులు పన్నుతూ ఉంటాడు.
అది పక్షి ఎలాగైతే అమాయకంగా పోయి ఉచ్చులో పడిపోయిద్దో, అలాగ మనుషుల్ని ఏదో ఒక విధంగా అమాయకత్వం చేసి వాడు ఉచ్చులో వేసుకోవడానికి రకరకాల పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాడు. వీటన్నిటిని మనం గమనించి, నేను దేవుని బిడ్డను కాబట్టి ఇవన్నిటిని గమనించాలి. ఈ సాతాను తంత్రాలు ఇవన్నీ కూడా అని మనం గమనించి, మరొక వ్యక్తిని మనం చూసినట్టయితే ముగ్గురు మనుషులు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా వారు కూడా ఆహ్, ఒక విగ్రహానికి నమస్కారం చేయమన్నప్పుడు వాళ్ళు ఏమాత్రం విగ్రహానికి నమస్కారం చేయరు. కొన్ని కోట్ల మంది ఆ దేశంలో, బబులోను దేశంలో అందరూ కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు నమస్కారం చేయరు. మా దేవుని తప్ప ఎవరిని మేము మొక్కము. నువ్వు అగ్నిగుండంలో వేసుకో, ఏమైనా చేసుకో, చంపుకో, కానీ మేము మొక్కము. అంటే వాళ్ళు దేవుడిని నమ్మారు కాబట్టి, మా దేవుడు ఘనమైన గొప్ప దేవుడు నమ్మారు కాబట్టి మొక్కలేదు. ఇక్కడ యేసు ప్రభువును కూడా అలాగే శోధించాడు. నువ్వు నాకు మొక్కితే నేను నీకు అన్నీ కూడా సమస్తం ఇస్తాను నేను. ఈ లోకంలో అన్నీ ఇస్తాను నేను. లోకం అంతా నీకే ఇస్తాను అని ఆయన్ని ఆరాధింపజేసుకోవడానికి యేసు ప్రభు చేత ఆయన్ని చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు సాతాను కూడా. కాబట్టి ఈరోజు యేసు ప్రభుని అంతగా శోధించిన సాతాను అపవాది మనల్ని కూడా ఎంతో తేలిగ్గా శోధిస్తాడు. ఎందుకంటే మనం యేసు ప్రభు అంత ఆత్మ కలిగిన వాళ్ళం కాదు, అంత నిగ్రహ శక్తి కలిగిన వారం కాదు మనం. కాబట్టి మనము ఆయన ఆత్మ కలిగి ఉండాలని ఎందుకు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడింది, 2వ అధ్యాయం రాయబడింది, యేసుక్రీస్తుని ఆయన పోలి మీరు అంటే ఆయన మనస్సు మీరు కలిగి ఉండండి. క్రీస్తు యేసు మనస్సు మీరు కలిగి ఉండండి అంటాడు. అంటే ఆయన మనస్సు మనం కలిగి ఉంటే, ఆయన ఆత్మ మనం కలిగి ఉంటే మనకు కూడా అంత నిగ్రహ శక్తి వచ్చింది. మనం కూడా వాటిని తట్టుకోగలం, వాటిని ఎదిరించగలం మనం కూడా. అలాగ మనము సాతాన్ని, అపవాదిని వాటిని పక్కకు నెట్టివేసే విధంగా మన ప్రయత్నం మనం కూడా చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అపవాదిని ఎదిరించి వాడు మీ ఎదురు నుంచి పారిపోతాడు అని దేవుడి వాక్యం రాయబడింది. కాబట్టి మనం వాటిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. యేసు ప్రభువునే ఏదో ఒక విధంగా లొంగ తీసుకోవాలని, ఆయన చేత ఆరాధింపజేసుకోవాలని, శరీరాశ, నేత్రాశ, జీవడం అన్నీ పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు అపవాది యేసు ప్రభు మీదనే. ఉపవాసం ఉండదు అంటే ఉపవాస ప్రార్థనలో కూడా బాప్తిసం పొందిన తర్వాత కూడా ఉపవాసం ఉన్నప్పుడు ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. ఉపవాసం లేనప్పుడు కూడా బాప్తిసం పొందిన మనకి కుటుంబంలో ఎన్నో శోధనలు వస్తూ ఉంటాయి. రకరకాల శోధనలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనము సాతాను పెట్టే తంత్రాలు కాబట్టి ఏదో ఒక విధంగా మనం వాటిని తట్టుకుంటూ ముందుకెళ్ళాలి. ఏదో ఒక విధంగా వాటిని జయించుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కానీ ఒక శోధన వచ్చిందని పడిపోయి అలాగా అక్కడ ఆగిపోతే మన ఆత్మీయ జీవితం అనేది ఆగిపోతే మనం అనుకున్న ఆలోచనలు ఆగిపోతాయి. ఇక నేను దేవుళ్ళు ఎలా ముందుకెళ్ళాలో అనే ఆలోచన ఫస్ట్‌లో ఉంటది. ఆ ఆలోచనన్నీ అక్కడ బ్రేక్ అయిపోతాయి ఇక. ఎందుకంటే నీవు శోధన చూసి ఆగిపోయావు కాబట్టి. నీ శోధన నుంచి ముందుకు వెళ్ళలేకపోయావు కాబట్టి సాతాను నిన్ను అక్కడ ఆపేసాడు. నీ ఆలోచన, నీ ముందుకెళ్ళే ఆలోచన అంతా వ్యర్థమైపోయిద్దనమాట ఇక. ఏది జరగదు ఇక మన జీవితాల్లో. దేవుని మనం నమ్ముకున్నప్పుడు ఆయనకి మన జీవితాన్ని అప్పగించిన తర్వాత మనం అలాగ ముందు కొనసాగుతూ ఉండాలి. కానీ ఎన్ని శోధనలు వచ్చినా కానీ మనం వాటిని ఎదుర్కొంటూ ముందుకెళ్ళాలి అనే ఆలోచన మనకు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ మాట చదువుకున్న తర్వాత అక్కడ మనం చూసిన మాటల్లో 13వ వచనంలో 4వ అధ్యాయంలో అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయన్ని విడిచిపోయాను. దేవుని స్తోత్రించలేము. హల్లెలూయా. మన మీద కూడా అపవాది ప్రయోగించే శోధనలో కొంతకాలము యేసు నామములో ముగించబడును గాక. ఆమేన్ చేద్దామా? ముగించబడును గాక. ఆమేన్ చేద్దామా? ప్రతి బలహీనత నుంచి విడుదల కలుగును గాక. ఆమేన్ చేద్దామా? మన మీద ఏ శోధకుడు ఏ ప్రయోగం చేస్తున్నాడో ఆ ప్రయోగాల ప్రయత్నాలన్నీ పూర్తిగా దూరమైపోవును గాక. ఆమేన్ చేద్దామా? ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ప్రతి శోధన ముగించబడి వాడు వెళ్ళిపోయాడంట శోధకుడు. ఎందుకు? ఏమాత్రం వీలు కాలేదు వాడికి. పడిపోలేదు. ఏ ఆశ పెట్టినా యేసు ప్రభు పడిపోలేదు కాబట్టి అలాగ ముగించి వెళ్ళిపోయాడు. మన మీద కూడా ఏ శోధకుడు ఏది ప్రయోగిస్తున్నా మనము కూడా అలా పడిపోకుండా అలాగ వాడికి సమాధానం చెప్పి వాడిని ఎదిరిస్తే వాడు కూడా మన దగ్గర నుంచి ముగించుకొని అన్ని ఆలోచనలు మానుకొని విరమించుకొని వాడు వెళ్ళిపోతాడు మన దగ్గర నుంచి దూరంగా. ఎప్పుడంటే మనం కూడా ఆయన వలె నిగ్రహంగా మాట్లాడినప్పుడు, ఆయన వలె మనము నిగ్రహం కలిగి మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా వాడిని కొట్టాలి, ప్రార్థన ద్వారా వాడిని కొట్టాలి. కాబట్టి ఎప్పుడు ఎక్కువ మన ప్రార్థనలు గడపాలి. ఎక్కువ ప్రార్థనలు గడిపినట్టయితే దేవుడు మనల్ని కూడా అంత శక్తిని ఇస్తాడు, అంత బలం మనకి ఇస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. అనుకోవచ్చు మనం ఇప్పుడు నా మీద అంత శోధన ముగించబడిద్ది అనుకోవచ్చు. కానీ మరొక మాట మీతో మాట్లాడుతున్నాడు. శోధన ముగించబడిన తర్వాత వెళ్ళిపోయాడు. కొంతకాలం అన్నాడు అక్కడ. యేసు ప్రభుని కొంతకాలం ముగించి వెళ్ళిపోయాడు. మరలా అంటే కొంతకాలం అంటే మరలా వస్తాడని ఆలోచన రాలేదా?
యేసుప్రభు దగ్గర మళ్ళీ రాలేదా? వచ్చాడు. ఎప్పుడొచ్చాడు? సిలువ వేయబడేటప్పుడు వచ్చాడు. గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు వచ్చాడు. సాతాను యోధా ఇస్కరియోతు యోధాలోకి వచ్చేసాడు. వచ్చేసి అక్కడ మరలా వచ్చాడనమాట. అంటే కొంతకాలం విడిచిపోతారు కానీ, వాటిని మనం గమనిస్తూ ఉండాలి. మధ్య మధ్యలో మనల్ని ఏదో విధంగా టచ్ చేస్తూ ఉంటాడు. ఏదో విధంగా మనల్ని తడుతూ ఉంటాడు. ఏదో ఒక ఆలోచన పెడుతూ ఉంటాడు కాబట్టి, ఎందుకంటే వాడు తిరుగుతూ ఉంటాడు. వాడికి ఏం పని ఉండదు. ఇక నా లోకమంతా తిరుగుతూ ఉంటాడు. ఆ యేసుప్రభు అడుగుతాడు కదా! "నువ్వెక్కడికి పోయొచ్చావంటే" సాతాన్ని, "నేను లోకమంతా తిరిగి వస్తున్నాను" అన్నప్పుడు, నా కుమారుడు యోబు ఉన్నాడు చూసావా" అంటాడు. అంటే లోకమంతా తిరుగుతూ ఉంటాడు. ఎవరిని పడేద్దాం, ఎవరిని ఆత్మీయంగా ఉండేవారిని పడేద్దాం అనే ఆలోచనతో తిరుగుతుంటారు కాబట్టి, కొంతకాలం విడిచిపెట్టి పోయినా కానీ, వాడొస్తాడేమో అని మెలకువ కలిగి ఉండాలి మనం. అందుకే అన్నాడు యేసు ప్రభు, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం కాబట్టి మీరు మెలకువ కలిగి ఉండండి అన్నాడు. వెంటనే వచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం రాయబడిన మాట ఏంటంటే, ఇస్కరియోతు యోధ అని సాతాను ప్రేరేపించి, ఆ ఇస్కరియోతు యోధ ద్వారా యేసు ప్రభువుని అప్పగించింది. గెత్సేమనే తోటలో యేసుప్రభు ఎక్కడుంటాడో తెలుసు కాబట్టి యోధా ఇస్కరియోతుకి శిష్యునికి ఆయన సైనికుని తీసుకొని పోయి యేసుప్రభుని అప్పగించాడు. అంటే కొంతకాలం విడిచిపోయిన తర్వాత మళ్ళా వస్తాడు, జాగ్రత్తగా ఉండండి మీరు. అంటే శ్రమల దినాలు రాబోతున్నాయి కాబట్టి, రాకడ దినాలు రాబోతున్నాయి కాబట్టి, పరిశుద్ధుల మీద కూడా సాతాను యుద్ధం చేస్తాడు. పరిశుద్ధులను కూడా చంపివేస్తాడు ఒక రోజున. ఆ రాకడ దినాలు జరిగేవి ఏమిటంటే, చాలామంది పరిశుద్ధులు చంపివేయబడతారు. అనుకోవచ్చు మనం పరిశుద్ధులం కదా, చంపివేయబడితే ఎలాగూ మన దేవుడు మనల్ని కాపాడ్డా అనుకోవచ్చు. కానీ ఆ రోజుల్లో వాడికి అధికారం ఇవ్వబడేదంట వాడికి. ఆ విగ్రహాలు కూడా మాట్లాడుతాయి అంట. ఈ రాళ్ళు, చెట్లు, విగ్రహాలు ఎలా సెల్లు ఉంటాయో అవి కూడా ఆ రోజు మాట్లాడుతాయి అంట. వాటికి వాక్ ఇస్తారంట దేవుడు ఆ రోజు. అవి చూసి చాలామంది ప్రజలు ఇంతకంటే దేవుడు ఎవరు ఉన్నారని వాటిని వెంబడిస్తారంట. అలాంటి రోజులు దగ్గర రాబోతున్నాయి కాబట్టి, ఆకాశం నుంచి గొప్ప సూచక్రియలు చూపిస్తాడంట. అద్భుతాలు చూపిస్తాడంట సాతాను. అవి చూసి ఇంతకంటే దేవుడు ఎవరున్నారు, ఈయనే కదా దేవుడు అనుకుంటా ఉంటాం మనం. కాబట్టి ఆటికి పడిపోకుండా దేవుడు ఎలా ఉంటాడో, ఆ రాకడ దినాల్లో తూర్పున ఎలాగైతే మెరుపు వచ్చి పడమటికెళ్ళి అలాగ ఆగిపోతుందో, కళ్ళు మూసుకొని తెరిచినకి ఎలా ఆగిపోతుందో, అలాగ దేవుడు రాకడ ఉంటుంది కాబట్టి మీరు కనిపెట్టుకొని ఉండండి. మీరు కనిపెట్టుకుని ఆత్మ సిద్ధంగా ఉండండి అని దేవుడికి రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ రాకడ దినం కోసం మనం కూడా ఎదురు చూస్తూ ఉండాలి. వీటన్నిటిని ఎదుర్కొని శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మని అన్నీ మనం బ్రతికున్నంత కాలం వీటిని ఎదుర్కొంటూనే ఉండాలి. ఎందుకంటే మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి, మన శరీరంతో ఉన్నాం కాబట్టి ఇవన్నీ మనకు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని మనం ఎదుర్కొంటూ ఒకరోజు దేవుడు రాబోతున్నాడు. ఆ రోజు పరిశుద్ధులను తీసుకుపోవడానికి రాబోతున్నాడు కాబట్టి, ఆ రోజు కోసం మనం కూడా అందరం ఎదురు చూస్తూ ఉండాలని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ మన హృదయాల్లో తీసుకొని, ఈరోజు ఉన్న మాటన్ని మన హృదయాల్లో తీసుకుందాం. ఎందుకంటే శరీరం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. అది మన చూపు ద్వారా మనం నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. జీవపు డంబాన్ని మన మీద ప్రయోగించి రకరకాలుగా వాడిని లోబరుచుకోవడం ప్రయత్నం చేస్తుంటాడు. ఆఖరిని ఎలాగైతే ఆశపడ్డాడో, ఆశపడి ఇదిగో ఈ వస్తువు తీసుకొని నేను బాగుపడతాను కదా, దీంతో నేను మంచిగా జీవిస్తాను కదా అనుకొని ఆలోచనతో జీవపు డంబము కలిగిన మనుషులుగా చేస్తాడు వాడు. కాబట్టి అలాంటి ఆలోచనలన్నీ మనలోకి ఎక్కడ రాకుండా వాటిని తీసివేసుకుంటే ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేసుకుంటే, ప్రభా ఇవన్నీ నాలోకి రావద్దు, ఇవన్నీ నా నుంచి దూరం చేయి ప్రభు అని ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేస్తూ, యేసు ప్రభు ఎలాగైతే పరిశుద్ధంగా వాటిని ఎదిరించి వాడిని పంపించాడో మనం కూడా వాడిని ఎదిరించి పంపించాలి. అంటే కొంతకాలం ముగిసిపోయింది కానీ తీసివేయబడతాయి కానీ మనం కనిపెట్టి ఉండాలి. మళ్ళీ ఏదో వచ్చి మన మీద దాడి చేస్తాడు కానీ వాడిని ఎప్పుడు వచ్చినా వాడిని ఎదుర్కొనే విధంగా మనం సిద్ధంగా ఉండాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ మనిషి అయినా ఈ లోకంలో ఉంటే ఎవరు చిరకాలం బ్రతకరు. ఎందుకంటే శరీరంతో ఉన్నాం కాబట్టి దేవుని వాక్యం రాయబడింది. 70 సంవత్సరాలు బతుకుతారు మనుషులు. అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు బతుకుతారు. ఆ తర్వాత ఇంకా బ్రతుకుంటే ఆ జీవితం అంతా ఆయాసము, శ్రమలు, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి మనుషులు వెళ్తారు కాబట్టి ఉన్నంత కాలం కూడా మనం వీటన్నిటిని ఎదుర్కొంటూ, సాతాన్ని ఎదుర్కొంటూ మనం జీవించాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నిటిని మనం కూడా సాతాను ప్రేరేపడి ఎవరు గురి కాకుండా శరీరం మీద పనిచేస్తాడు. ఎందుకంటే శరీరం వెంటనే కోరికలు, ఆలోచన వచ్చేసింది అన్నమాట. ఆ శరీరమే అలాంటిది. అందుకే గలతీ రాసిన పత్రికలు అంటాడు, పౌలు అంటాడు, శరీరానికి ఆత్మకి ఎప్పుడు విరోధం ఉంటుందంట. ఎందుకు శరీరము నేను పైన ఉండాలా, నేను పైగా ఉండాలి అని శరీరం కోరుకుంటుంది. ఆత్మ నేను పైగా ఉండాలని కోరుకుంటాను. ఈ రెండుకి ఎప్పుడు విరోధం ఉంటుందంట. ఎందుకంటే శరీర కోరికలు ఎండ వచ్చేస్తే ఆలస్యం ఉండదన్నమాట. ఆత్మ సంపాదించుకోవడానికి చాలా టైం పట్టింది కానీ శరీరంతో పడిపోవాలంటే నిమిషం చాలు. కాబట్టి అలాంటివి మనం ఆలోచన చేసుకొని ఏమి చూస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మనం దేన్ని కోరుకుంటున్నాం అని ఈ ఆలోచనలన్నీ మనం గమనించి తెలుసుకొని
మన జీవితాలు ఇంకా మార్చుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు దేవుడు ఈరోజు ఈ మాటలు మనతో మాట్లాడుతుంటే, మన జీవితాలు మారడానికి, మన హృదయాలు మారడానికి, ఇంకా పాత జీవితంలో, పాత ఆలోచనలతో, పాత ఆ చూపు లేకపోతే దాని శరీర విషయంలో కావచ్చు, అన్ని విషయాలు కూడా మనం అన్నీ తీసివేసుకొని, వాటిని ఎదిరించి, సాతాన్ని ఎదిరించి, ఒక గెలవలేకపోతున్నావా? ఉపవాసం ఉండు, ప్రార్థన చెయి. అప్పుడు దేవుడు నీకు మంచి శక్తిని ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఇక అన్నీ ఆత్మ ఫలాలతో నింపుతాడు నిన్ను. అటన్నిటి మనలో ఉంటే మనం కూడా వాటిని జయిస్తామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనం జయించే వారిగా ఉండాలి. ఎందుకంటే మన ప్రభువు జయించిన వాడు కాబట్టి, మనం కూడా వాటిని జయించి మనము ఆయనతో కూర్చోవాలని ఆశపడుతున్నాడు కాబట్టి, మనం కూడా ఈ మాటలు విందాం. వీటన్నిటిని ఎదుర్కొందాం, సాతాన్ని దూరపరుద్దాం. వాడిని గద్దిస్తే వాడు వెళ్ళిపోతాడు, దూరం అయిపోతాడని దేవుని వాక్యం రాయబడింది కాబట్టి, ఈ మాటలు విందాం, మాటలు హృదయాలు తీసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసి దేవా, ఈరోజు నాయన మాతో మీరు మాట్లాడేందుకు వందనాలయ్యా. ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ప్రభా, మీ మీదనే